రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా, లేదన్నా మెంబర్స్‌ని యాడ్ చేయాలన్నా, ఆల్రెడీ కార్డ్‌లో ఉన్న మెంబర్స్‌ని డిలీట్ చేయాలన్నా, చిరునామాని మార్చుకోవాలన్నా, మీ రేషన్ కార్డ్‌ని సరెండర్ చేయాలన్నా, ఇవన్నీ అవకాశాలని ప్రభుత్వం అనేదైతే మనకి కల్పించింది. అయితే నెల రోజుల్లోపు ఈ రేషన్ కార్డులని అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఏం చేయాలో తెలుసు కదా, మన అకౌంట్‌ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మే 7వ తేదీ నుంచి మనకి ఈ అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాడు. నెల రోజుల పాటు అయితే మనం దీనికి సంబంధించిన అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొత్త రేషన్ కార్డ్ అనేది అయితే స్మార్ట్ కార్డ్ రాబోతుంది. దీంట్లో మనకి క్యూఆర్ కోడ్ అనేది అయితే ఎనేబుల్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే 6 నెలలుగా మనం తీసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా అందులో వివరంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో దేశంలో ఎక్కడైనా సరే ఈ రేషన్ అనేది అయితే తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో 95% కేవైసీ పూర్తయిందని, ఎవరైతే కేవైసీ కంప్లీట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ వార్డు సచివాలయంలో మీ డీటెయిల్స్ అనేది అయితే తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకునే వెసులుబాటు అనేది అయితే కల్పిస్తున్నారు. సో మే 12 నుంచి ఈ సర్వీస్ అనేది అయితే అందుబాటులోకి రాబోతుంది. సో దీన్ని అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో రేషన్ అని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన అకౌంట్ ని ఫాలో చేసిన వాళ్ళకి మీ ఇన్బాక్స్ లోకి డైరెక్ట్ గా మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రేషన్ కార్డు కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.